For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు అయితే మరికొన్ని హెల్త్ టిప్స్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బంగాళదుంపను సాధారణంగా కూరగాయలలో రారాజ్ అని పిలుస్తారు. బంగాళదుంపల విషయానికి వస్తే ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులు అనే తారతమ్యం లేదు. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఆహారం. బంగాళదుంపలు తినడానికి రుచికరమైనవి, పోషకాలతో నిండి ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే బంగాళదుంపలు చవకైనవి, వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. బంగాళదుంపలను సరైన పరిమాణంలో తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. నివేదికల ప్రకారం బంగాళదుంపలు చాలా ముఖ్యమైనవి, పోషకాలను కలిగి ఉంటాయి. వాటిని సూపర్ ఫుడ్ గా మారుస్తుంది. బంగాళదుంపలు మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఇంకా అదనంగా ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6 మరియు పొటాషియంతో సహా అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. బంగాళదుంపలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి కడుపు, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. బంగాళదుంప చాలా పోషకమైన, ఆరోగ్యకరమైన కూరగాయ. కానీ కొందరు దీనిని జాగ్రత్తగా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు బంగాళదుంపలను తక్కువగా తినాలి. కిడ్నీలో రాళ్లున్న రోగులు కూడా బంగాళదుంపలను తక్కువగా తినాలి. చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన బంగాళదుంపలు ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే అవి ట్రాన్స్ ఫ్యాట్, అదనపు క్యాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు బంగాళదుంపలు తక్కువగా తినాలి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ.